మెరుపు కలలు మెరుపు కలలు ఆగు 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 చూడు, మాకు సంబంధించినంత వరకు నువ్వెప్పుడో చచ్చిపోయావు. మేడం మేడం. హాయ్ సంయుక్త, ఏంటి ఇలా వచ్చావు? మేడంని కలవాలి. ఈ రోజు జరిగిన మీటింగ్ అప్డేట్ ఇవ్వాలి. సారీ సంయుక్త, మేడం ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు ఇవ్వాలన్న ఫైల్ నాకు ఇచ్చి వెళ్ళు, నేను మేడం రాగానే ఇస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. మర్చిపోకుండా ఈ ఫైల్ ఇవ్వండి. అలాగే. హాయ్ మేడం, మీటింగ్ అప్డేట్. సంయుక్త, మేడం నిన్ను రేపు ఆఫీస్లో కలుస్తారులే, నువ్విప్పుడు వెళ్ళు. ఏమైంది మేడంకి? ఎప్పుడు నవ్వుతూ ఉత్సాహంగా ఉండే మేడం ఈరోజు ఇలా ఉన్నారేంటి? సంయుక్త, రేపు మేడం ఆఫీస్లో మాట్లాడతారులే, నువ్వు వెళ్ళు. ఫోటోలో ఉన్న పాపని ఎక్కడో చాలా దగ్గరగా చూసినట్టు గుర్తు. ఎక్కడ చూశాను? పూజా మేడం ఇంట్లో ఉన్న ఫోటోలో పాపని ఎక్కడో చాలా దగ్గరగా చూశాను, కానీ గుర్తు రావడం లేదే. సంయుక్త, రివ్యూ ఫైల్ మేడంకి ఇచ్చావా? ఏమన్నారు? మేడం సరిగ్గా మాట్లాడలేదు. తనేదో హడావిడిలో ఉన్నారు. అయ్యో అత్తయ్య, 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 ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అత్తయ్య, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా, చెప్పమ్మా. అత్తయ్య, అమ్మా, ఏమైంది? చెప్పమ్మా. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, చెప్పండి, ఏమైంది అత్తయ్య? అమ్మా, వదిలేండి నన్ను, వదిలేండి నన్ను. నన్ను పిలవకు. నేనేం చేశాను? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాల్లా ఏం చేశాను అని అడుగుతున్నావా? ఆంటీ ఇంతలా కోపడుతున్నారు అంటే ఏదో పెద్ద మిస్టేకే చేసుంటుంది. దీన్ని ఎలాగైనా వాడుకోవాలి. సంయుక్త, ఏం చేశావు? ఆంటీ ఇంత డిస్టర్బ్ గా ఉండడం నేను అసలు ఎప్పుడు చూడలేదు. అయినా నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా, ఈ ఇంటికి కాబోయే కోడలిగా నేనంతా చూసుకుంటాను. నువ్వు జస్ట్ గెస్ట్ లాగా ఉండమని. ఎందుకు వినవు సంయుక్త? అలా వింటే భానుమతి కూతురు ఎందుకు అవుతుంది?
చెప్పిన మాట వినదు కాబట్టే భానుమతి కూతురు అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానని అందరూ నన్ను నాన్న మాటలు అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. చెప్పండి, ఏం చేశానో చెప్పండి. అసలు తను ఏం చేసిందో తెలుసుకోకుండా ఎందుకు తనని టార్గెట్ చేస్తున్నారు? ముందు విషయం ఏంటో చెప్పండి. ఇంకా ఏం చెయ్యాలరా? నీకు తెలీదా? హ? ఇప్పుడు అందరూ నీకు చెప్పాలా? అది కాదమ్మా. ఏది కాదురా, తమ్ముడి పిల్లలు రోడ్న పడ్డారు అని జాలిపడి తీసుకొస్తే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నిజంగా అత్తయ్య, నేనేం చేశానో నాకు తెలియడం లేదు. దయచేసి నేను చేసిన తప్పేంటో చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టి నేను హ్యాపీగా ఉండలేను. చెప్పండి అత్తయ్య, ప్లీజ్ చెప్పండి అత్తయ్య. అరే అమ్మా, నిజంగా నువ్వు నా మనసుని బాధ పెట్టకూడదు. అత్తయ్య అన్న గౌరవం నీకుంది అనుకుంటే నా మాటకి కట్టుబడి ఉంటావా? మీరు దేని గురించి అంటున్నారో చెప్పండి అత్తయ్య. చూసావా, నిజంగా నీకు గౌరవం ఉంటే ఇలా దేనికి ఎందుకు అని అడిగేదానివా? నీదంతా నటన. అయినా చెప్తున్నాను విను. నువ్వు రాహుల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో దానివల్ల నీకొచ్చే లాభం ఏమిటో నాకవసరం లేదు. కానీ నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఖచ్చితంగా నాశనం అవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నీ జీవితాన్ని ఫణంగా పెట్టి నువ్వు పొందే లాభం అవసరం లేదు. అందుకే నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోను అని నాకు మాటివ్వు. ఇదేంటి ఆంటీ ఇలా మడత పెట్టింది? ఇప్పుడు సంయుక్త రాహుల్ని పెళ్లి చేసుకోను అని మాటిస్తే ఎన్ని రోజులుగా ప్లాన్ చేసింది మొత్తం నాశనమవుతుంది. అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎప్పుడు చూసినా అత్తయ్య అత్తయ్య అంటూ ప్రేమ కురిపిస్తూ ఉంటావు కదా. ఇప్పుడు మీ అత్తయ్యే అడుగుతుంది, వాణ్ణి పెళ్లి చేసుకోనని చెప్పు. నన్ను క్షమించండి అత్తయ్య. మీ మనసు నచ్చుకుంటుందని నాకు తెలుసు. ఏదేదో మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ మనసు కష్టపెట్టాలని కాదు. నేను తీసుకునే నిర్ణయాన్ని మార్చుకోలేక చెప్తున్నాను. నేను రాహుల్ని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. అలా అని చెప్పి మీ మీద గౌరవం లేదని కాదు.
పరిస్థితుల వల్ల అలా జరుగుతుంది. ఏ ఏంటా పరిస్థితులు? ఏంటా పరిస్థితులు? అవేంటో చెప్తే అందరం కూర్చుని ఆలోచించి దానికి వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఒక్కటే పరిష్కారమా, లేక ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అని వెతకొచ్చు. పరిస్థితులంటే అవేవో నాకొచ్చిన సమస్యలు కాదు. ఎందుకో ఎక్కడో రాహుల్ మారిపోయాడు, మంచివాడయ్యాడు అనిపించింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అలా నీకు మాత్రమే అనిపించిందా? వాసు, ఎందుకు తనని అలా ఇబ్బంది పెడుతున్నారు? రాహుల్ మారాడని తను రియలైజ్ అయింది అనుకుంటా. అయినా అది తన పర్సనల్ మ్యాటర్ కదా, మీరెందుకు అంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు? చూడు నిత్య, ఈ ఇంట్లో పర్సనల్స్ అంటూ ఏముండవు. అన్ని విషయాలు అందరికీ సంబంధించినవి ఉంటాయి. కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పాను కదా, నాకు రాహుల్ మారిపోయాడు అనిపించింది. అంతకు మించి ఏం లేదు. చూసావా వాసు? వీళ్ళకిలా చెప్తే అర్థం కాదు వాసు. పాపం ఆడపిల్లలు అని జాలిపడి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఇప్పుడు నాకే వెన్నుపోటు పొడుస్తున్నారు. అబ్బా, ఈ ఇల్లు ఏమన్నా కళ్యాణ మండపం అనుకుంటున్నారా? అక్క చెల్లెళ్ళందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి. తమ్ముడు పోయాక కుటుంబం ఎక్కడ అన్యాయం అయిపోతుందోనని కాళ్ళు వేళ్ళు పట్టుకొని బతిమిలాడి ఇంటికి తీసుకొచ్చి నేను ప్రేమగా చూసుకుంటుంటే ఒకరితేమో చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని వచ్చి కనిపించింది. అబ్బో, ఇప్పుడు ఈవిడ గారేమో ఏకంగా నా కొడుకుని జైలుకి పంపించాలని చూసిన వాణ్ణి పెళ్లే చేసుకోవడానికి సిద్ధపడింది. హ, ఏమైనా అడిగితే వాడు మారిపోయాడు అని చెప్తుంది. ఒకవేళ వాడు నిజంగా మారిపోయినా ఎంతో మంది అమ్మాయిల ఉసురు పోసుకున్నా అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అనటానికి దీనికి కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదా? అయినా ఆ రోజు జైలుకి వీడు ఎందుకు వెళ్ళాడు? దీని అమ్మ అక్కల్ని కాపాడ్డానికి చెయ్యని నింద వేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఈ మహానుభావురాలు దానికి కారణమైన వాడితో పెళ్లి పీటల మీద కూర్చోడానికి సిద్ధపడుతోంది. ఒక ముద్ద పెడితే తోక ఊపుతూ విశ్వాసం చూపిస్తుంది. నోరు లేని మూగజీవం. కానీ మనం ఎంత చేసినా ఇలాంటి వాళ్ళు మాత్రం చేసింది మర్చిపోయి వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. అత్తయ్య, మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి అత్తయ్య. నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు చేసిన సహాయం, మా పట్ల మీరు చూపించిన ప్రేమని మర్చిపోతే మేము బ్రతికున్న శవంతో సమానం. నేనెప్పుడు మీకు ద్రోహం చేయాలనుకోను అత్తయ్య. నా వల్ల మీకు మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం జరగాలని కోరుకోను. ఈ మాటలకేం ఎన్నైనా చెప్తావో, కానీ చివరకు చెయ్యాల్సిందే చేస్తావో.
నమ్మించి గొంతు కోసే రకం మీరు. ఛ! అప్పటికి మా అత్తయ్య గారు చెప్తూనే ఉన్నారు, వీళ్ళని నమ్మద్దే, బయటికి పంపించేయమని. కానీ నాకే నా తమ్ముడు పిల్లలు అని ఆ ప్రేమ నా కళ్ళను మూసేసింది. ఇప్పుడు వీళ్ళ నిజ స్వరూపాన్ని కనిపించేలా చేసింది. ఆ రోజే వీళ్ళని బయటికి పంపించుంటే నాకు ఈ రోజంతా మానసిక క్షోభ వచ్చుండేది కాదు. ఈ గొడవతో రాహుల్ పెళ్లి ఆగిపోతుంది అని భయపడుతున్నాను గాని ఇదే ఫ్లోలో సంయుక్త వాళ్లను ఆంటీ బయటికి గెంటేస్తే అది కూడా మన గెలుపే కదా. హ, ఏదైనా మనకే లాభం. అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. నీకు ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు, ఇంతకు ముందులా ఉండడం లేదు. అయినా ఏంటమ్మా నువ్వు ఎప్పుడూ లేంది ఇంతలా ఆవేశపడుతున్నావు? ఒరే వాసు, ఇది ఆవేశం కాదురా, ఆవేదనరా, ఆవేదనరా. అర్థం చేసుకోకుండా అన్యాయం అయిపోతారేమోనని బాధపడుతున్నాను. నీలాంటి అవకాశవాది మోహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. చిచి, నిన్ను వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. నాకు మనశ్శాంతే ఉండదు. చూడు, మాకు సంబంధించినంత వరకు నువ్వెప్పుడో చచ్చిపోయావు. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మా, కంటి నిండుగా నీరే. నీకు ఇంటికి సంబంధం లేదని నేను అంటుంటే నువ్వు పాప మనసు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావేంటి? దుర్గం అని తర సాధ్యం తన మార్గం. తల్లి బిడ్డల బంధాన్ని విడదీయడానికి ఆ దేవుడికి కూడా హక్కు లేదు. అలాంటిది నన్ను నీ నుంచి దూరం చేయడానికి రామ్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నాకు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కావట్లేదు. ఆకలి నుండి అనారోగ్యం వరకు కన్న తల్లి స్పర్శ వల్ల సగం బాధ తగ్గుతుందని అందరూ అంటారు. కానీ నీకు జ్వరం వచ్చి నువ్వు బాధపడుతుంటే కనీసం నిన్ను కళ్ళతో చూసే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అందరి తల్లుల్లాగే నిన్ను దగ్గరికి తీసుకోవాలని, నా గుండెలకి హత్తుకోవాలని, నీకు గోరు ముద్దలు తినిపించాలని, నీ నవ్వులు, నీ అల్లరిని చూడాలని ఈ తల్లి మనసు ఎంతగానో కోరుకుంటోంది. కానీ నేను నిన్ను చూడలేని నిస్సహాయురాలయ్యాను. నీకు జ్వరం వచ్చిందని తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు.
నువ్వు ఎలా ఉన్నావో అన్న ఆలోచనలతో ఈ ప్రపంచం మొత్తం చీకటిగా కనిపిస్తోంది. నిన్ను ఎలా చేరుకోవాలో, నేను బ్రతికే ఉన్నాను అని నీకు ఎలా చెప్పాలో, నీ ప్రేమ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో నీకు తెలిసేలా ఎలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నువ్విలా 4 గోడల మధ్య ఏడుస్తూ ఆ ఫోటోతో నీ బాధని ఎంత చెప్పుకున్నా అది ఎవరి చెవికి చేరదు, ఎవరి మనసుకు ఎక్కదు. నీ కన్నబిడ్డని నీ దగ్గరికి చేర్చుకోవడానికి, నువ్వు కోరుకున్నట్టుగా తనని నీ గుండెలకి హత్తుకోవడానికి ఒక్కటే దారుంది. నువ్వు కోర్టుకు వెళ్ళి నీ బిడ్డని తెచ్చుకోవడం తప్ప నీకింకో దారి లేదు. అంటే ఏంటి? ఇప్పుడు రామ్ చేసిన తప్పు నన్ను చేయమంటున్నావా? ఇన్ని రోజులు రామ్ కన్న తల్లి ప్రేమకి దూరం చేస్తే ఇప్పుడు నేను కోర్టులో కేసు వేసి కన్న తండ్రిని నా కూతురికి దూరం చేయమంటున్నావా? కాదు పూజ, నీ ప్రేమని నీ కూతురికి దక్కేలా చేయమంటున్నాను. ఈగోలతో, పంతాలతో, పట్టింపులతో నా కూతుర్ని నాకు దగ్గర చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇక్కడ ఏది జరిగినా నా ఇష్ట ప్రకారమే జరగాలి. అలా కాదు, కూడదు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావు అంటే వెంటనే వెళ్ళిపోండి. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నేనిలాగే మాట్లాడతాన్రా, ఇలాగే మాట్లాడతా. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే నువ్వు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. చచ్చిన రోజు ఓ అనాథ శవంలా బయట పడేస్తారు నన్ను. అమ్మా